నేను ఎక్కువ ప్రత్యక్షత పొందుకోవడానికి నాకున్న ఒకే ఒక తాళం ఆమేనని. హల్లెలూయా. నేను చాలా గట్టిగా చెప్పుండి ఆమేనని మా పీటర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు లేచి గొంతులేసేసి ఉండి నేనైతే చాలా అద్భుతంగా నాకు అనిపించేది. ఎందుకో తెలుసండి, ఈ కాలమిక ప్రవక్త అన్నాడు వాక్యాన్ని పొందుకోవడం మీకు తాళపు చెవి ఏంటో తెలుసా? ఏంటండి? ఆమేన్ అన్నాడు. వాక్యం నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి తాళపు చెవి ఏంటంటే ఆమేన్. ఈ కాలమిక ప్రవర్తన బైబిల్లో దేవుడు రాశాడు ఏమని అన్నాడంటే, నేను తలుపునంత నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనకు వచ్చి భోజనం చేస్తాను అన్నాడు. అన్నాడా లేదండి? అన్నాడా లేదా? తలుపు తీయడం అంటే ఏంటి? నీ హృదయం అనే ద్వారాన్ని ఓపెన్ చేయడం. నీ హృదయం అనే ద్వారాన్ని ఓపెన్ చేసే తాళం ఏంటో తెలుసా? ఆమేన్. అదే నీ హృదయం అనే తలుపు తెరుచుకునే మార్గము తాళపు చెవి ఏంటంటే ఆమేన్. నువ్వు ఆమేన్ చెప్తున్నావు అనుకో, నీ హృదయం ఓపెన్ అవుతుంది. అంటే నీ ద్వారం తెరుస్తుంది. అప్పుడు నువ్వు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ హృదయం తెరవబడిందో అప్పుడు నీ లోపలికి వచ్చి దేవుడు భోజనం చేస్తాడు. ఏమని? హల్లెలూయా. అంటే నీ లోపలికి వచ్చి దేవుడు వాక్యంతో భోజనం చెయ్యాలంటే నువ్వేం చేయాలి? ఆమేన్ చెప్పాలి. నువ్వు ఆమేన్ అన్నావంటే ఆయన లోపలికి వచ్చి భోజనం చేస్తాడు. నువ్వు ఆమేన్ అనలేదనుకో, నువ్వు తలుపు గట్టిగా వేసేసి లోన ఉండి ఆమేన్ ఆమేన్ అని గట్టిగా నువ్వు ఎంత అరిచినా ఆయన బయటే ఉంటాడు. నువ్వు లోపలికి ఆహ్వానిస్తున్నావు అనుకో, నువ్వు ఆమేన్ అన్నావంటే ఆయన లోపలికి వస్తాడు. నువ్వు గెడలు ఇట్టేసుకుని నువ్వు ఏదేదో చేస్తే ప్రయత్నాలు చేస్తే కుదరదు. తలుపు తీయాలి. తలుపు తీయాలంటే నీకు తాళం ఆమేన్. ఈ కాలం యొక్క ప్రవక్త మంచి అద్భుతమైన తాళాన్ని ఇచ్చాడు. అందుకే చాలామంది ఆమేన్ సీక్రెట్ తెలియదు. కొంతమంది మా మలికిపురం చర్చిలో ఏం చేసేవారంటే ఆమేన్ చెప్పమన్నారని చెప్పేసి పాస్టర్ గారు ఊ అని ఆమేన్ అనుకోడు, ఈ అనవును ఆమేన్ అనుకోడు. అంటే ఆయన ఆమేన్ ఎందుకు చెప్తున్నాడు అర్థం కాదు. హల్లెలూయా. ఆయన తిడుతున్నా ఆమేన్ అన్నాడు, పొగుడుతున్నాను ఆమేన్ అంటాడు. ఎందుకని? ఆయనకు అర్థం కాదు. అంటే అర్థం కాని ఆమేన్ కాదు, మీకు అర్థమయ్యి ప్రత్యక్షతతో మీరు ఆమేన్ చెప్పారనుకో అప్పుడు అది లోపలికి వెళ్తుంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరిని క్వశ్చన్ వేస్తున్నాడంటే ఈ కాలజ్ఞానుల్ని 7 నపుంసకుల్ని పంపించాడు కదండి ప్రజల దగ్గరికి, వస్తు దగ్గరికి. వాళ్ళని అడుగుతున్నాడు, పంపించాను కదా, నీ మాట కాదన్నదంటే నా మాట కూడా త్రోసేసింది ఆమె, అందుచేత ఆమెకి ఏం చెయ్యాలి మీరే చెప్పండి అన్నాడు. హల్లెలూయా. అంటే తీర్పు తీర్చే వాక్యము, కృపనిచ్చే వాక్యము దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే ఎవరినైతే దేవుడు పంపిస్తున్నాడో వారికి కృపావాక్యాన్ని ఇస్తున్నాడు, తీర్పు తీర్చే వాక్యాన్ని ఇస్తున్నాడు. తీర్పు తీర్చే హక్కు వారి చేతిలో ఉంది, కృప చూపించే హక్కు వారి చేతిలో ఉంది. నువ్వు అంగీకరిస్తే కృప, నువ్వు త్రోసేస్తే తీర్పు. హల్లెలూయా. చాలామంది అంటారు దేవుడు అండి తీర్పు తీర్చేవాడు, మీరేంటి నాకు తీర్పు తీర్చేస్తారు అంటాడు చాలామందిని. ఆ బుద్ధిహీనులకు తెలియదు, ఆ బుద్ధిహీనురాలకు తెలియదు. దేవుడు కృప తీర్పు రెండు కూడా వర్తమానికలో పెట్టి పంపిస్తున్నాడు. రెండు కూడా వర్తమానికలోనే ఉన్నాయి, రెండు కూడా పాస్టర్లోనే ఉన్నాయి. పాస్టర్ ఇక్కడ నీకు తీర్పు తీరుస్తాడు, పాస్టర్ నీకు ఇక్కడ కృపణిస్తాడు. అది నువ్వు ప్రవర్తించే ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అహస్రోతు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే ఏం చేస్తావో చెప్పండి మీరు అంటున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అతని సన్నిధిని ఉండి రాజు సముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసికల యొక్కయో మాది యొక్క 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, షేతారు, అద్మతత, తర్షీషు, మేరేను, మర్షేనా, మొముకోను అని వారు 7 ఉన్నారు. వీళ్ళ ప్రధాన పీఠముల మీద వాళ్ళు ప్రభు యొక్క సన్నిధిలో నిలబడిన దేవుని చేతిలో ఉన్న 7 నక్షత్రాలు అయి ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా డీప్గా చెప్పాలంటే 7 కన్నులు కలిగిన వాడైన. ఆ 7 కన్నులు ఎవరో కాదు, ఈ 7 నక్షత్రాలు అయి ఉన్నాయి.
ఆ 7 నక్షత్రాలు ఎవరో కాదు, ఆయన ప్రధాన పీఠం మీద కూర్చున్న ప్రధానులు ఇల్లు. హల్లెలూయా. అంటే ఆయన కన్నులే ఆ 7 ప్రధానులు అయి ఉన్నారు. 7 నక్షత్రాలు. ఇప్పుడు ఆ 7 నక్షత్రాలు చేత పట్టుకుని నిలబడిన దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, వారితో మాట్లాడుతున్నాడు ఏమనంటే, మముకాను రాజు ఎదుట ప్రధానులు ఎదుట ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాణి అని వస్తే రాజైన ఆశ్వరుసి యొక్క సకల సంస్థానంలో ఉండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎదుట నేరస్తురాలాయను. ఆమేన్. హల్లెలూయా. 7వడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మముకోను దేవుని కన్ను మాట్లాడుతుంది. 7వడైన వ్యక్తి మాట్లాడుతున్నాడు. 7వ దూత మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. 7వ దూత దేవుని చేతిలో ఉన్న 7వ నక్షత్రం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, రాజు ఎదుట రాణి కేవలం రాజు దగ్గరే నేరస్తురాలు అవ్వదామే, ఆయన సంస్థానాల్లో ఉన్న 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరి ఎదుట ఆమె నేరస్తురాలైపోయింది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈమె కేవలం నేను రాను, రాజు సన్నిధిలోకి రాను, రాజు దగ్గర నేను ఆ ద్రాక్షారసం తాగను అని అగౌరవపరిచి రాజును అగౌరవపరిచినందుకు ఈమె కేవలం రాజుకే కీడు చేయలేదు కానీ, రాజు దగ్గరే అగౌరవపరచబడలేదు కానీ, ఈమె ఆ 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరి ఎదుట ఈమె నేరస్తురాలు అయిపోయిందట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఏదో అల్లరి చిల్లరగా చిలిపితనముగా వారి ఇష్టాల ప్రకారంగా నెరవేర్చుతున్న వ్యక్తుల మధ్యలో వారి ఇష్టానుసారంగా వారి సిద్ధాంతాలు బట్టి, వారి సాంప్రదాయాలు బట్టి, వారి యొక్క క్రియలు బట్టి, వారి తాత్పర్యాలు బట్టి వాక్యానుసారంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే కేవలం దేవునికే కాదు, నువ్వు ప్రపంచం అంతటికి నీవు నేరస్తుడు అయిపోతావు. దేవుని ఎదుటే కాదు నువ్వు పాపం చేస్తా, ప్రపంచం అంతటి ప్రజలందరి ఎదుట నువ్వు పాపం చేసిందని అయిపోతావు. హల్లెలూయా. దేవుడికే కాదు నువ్వు కీడు చేస్తా, ప్రపంచం అంతటికి కీడు చేస్తున్నావు. దేవుని ఎదుటే కాదు నువ్వు నేరస్తురాలు అవుతుంటా, ప్రపంచం అంతటి ఎదురు నువ్వు నేరస్తులుగా నిలబడవలసి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంత పెద్ద కఠినమైన శిక్ష ఉందని ఈరోజు ప్రజలకు తెలియదండి. ఏమని చెప్తున్నాడు చూడండి. మమ్ముకోను 7వ దూత 7వ నక్షత్రం మాట్లాడుతుంది, రాజా కేవలం నీ ఎదుటే కాదు ఆమె నేరస్తురాలు అవుతా, ప్రపంచం అంతటి 127 సంస్థానాలన్నిటిలో ఈమె నేరస్తురాలు అయిపోయింది. ఏలయనగా రాజైన ఆశ్వరోసు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపించగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దానిని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేశంలో ప్రథమ పౌరురాలైన స్త్రీనే తన భర్తను వ్యతిరేకించి అగౌరవపరిస్తే మరి ఆ దేశంలో ఉన్న స్త్రీలందరూ వారి భర్తను గౌరవిస్తారా? ఏమండి, గౌరవిస్తారా? ఆ ప్రధాన శిఖరంపు పైన ప్రధాన మంత్రిగా రాజులో భాగముగా ఉన్న ఈమె రాజుని అగౌరవపరిస్తే 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్న భర్తను అగౌరవపరిస్తే ఇప్పుడు ఆ 127 మందిలో దేశాల్లో ఉన్న స్త్రీలందరూ తన భర్తను గౌరవిస్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత భయంకరంగా ఉందో. చాలా పరిస్థితి ఎంత దిగజారిపోతుందో చూడండి. ఈరోజు సంఘంలో పాస్టర్లు ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ అధికారం సెలవిస్తే వారు పెత్తనం చేస్తూ ఉంటే సంఘమంతా కూడా వారి యొక్క భర్తల మీద సంఘం వాళ్ళు పెత్తనం చేస్తూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఫెలోషిప్లకు వెళ్ళండి, ఫెలోషిప్లకు వెళ్తే అక్కడ స్త్రీల కోటలు ఎక్కువ,
స్త్రీల కోటలు ఎక్కువ. మొత్తం అందరూ స్త్రీలే ఆ సంఘాలు పరిపాలిస్తూ ఉంటారు. మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ ఆ సంఘంలో ఉన్న అందరూ కూడా మొత్తం తన భర్తలను ఎలా చూస్తారంటే వాళ్ళే పైన ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్త్రీ యాజమాన్యం. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు అక్కడ ఒక సంఘం కట్టబడాలంటే, ఒక దేవుడు ఆ సంఘాన్ని కట్టాలంటే ఖచ్చితంగా అక్కడ ఉండవలసిన విధానము, అక్కడ లోబడవలసిన విధానము అక్కడ ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఆ సంఘం కట్టబడాలంటే ఆ సంఘం యొక్క పాస్టర్ మీదే అది ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఆమె అగౌరవపరిస్తే సంఘం అంతా అలాగే ఉంటుంది. ఒక దేశమైన అంతే, ఒక సంఘమైన అంతే, ఒక కుటుంబమైన అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క వస్తీ ఏ విధంగా కట్టబడుతుందంటే, ఏ విధంగా ఆ యొక్క కార్యాన్ని చేస్తుందంటే, ఆమె కేవలం రాజుకే ఆమె కార్యం చేయట్లే, రాజుకే వ్యతిరేకం తిరగట్లే. మొత్తం ఆ సంఘంలో, ఆ దేశంలో, ఆ ప్రజల్లో, ఆ మొత్తం 127 సంస్థలన్నిటిలో కూడా ఆమె ఏం చేస్తుంది? హెచ్చరిక జారీ చేస్తుంది స్త్రీలందరికీ. స్త్రీలారా, మీరెవరో మీ భర్తలకు లోబడకండి, నేను చేసినట్టే చెయ్యండి, నేను చెప్పినట్టే చెప్పండి, ఎవరు కూడా మీ భర్తలు లెక్క చేయొద్దు. నేను ఎలాగైతే గర్విష్ఠిగా ఉన్నానో, నేను ఎలాగైతే తలపిరుస్తనంగా ఉన్నానో, నేను ఎలాగైతే అహంకారంతో ఉన్నానో, మీరు కూడా అలాగే బ్రతకండి అని మెసేజ్ ఇచ్చిందండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమని మెసేజ్ ఇచ్చిందండి? తన జీవితం ద్వారా ఎవరు లోబడొద్దు, మీ భర్తలు మీరు అవమానపరచండి, అగౌరవపరచండి, మీ ఇష్టానుసారంగా ప్రవర్తించండి, ఎవరు ఎవరికి లోబడొద్దు, ఎవరు స్వేచ్ఛను బట్టి వారు బ్రతకండి అనే మెసేజ్ ఈమె ఇచ్చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు సంఘాలు ఎలా తగులడ్డాయి. అందుకే ఈరోజు నవనాగరికత కలిసి చెందిన సంఘాలు ఎందుకు అలా తగులడ్డాయి అంటే, వీరు సంఘాలు ఆ విధంగా కడుతున్నప్పుడు సంఘ ప్రజలు ఏం చేస్తారు? సంఘాలు దేవునికి వ్యతిరేకంగా కడుతున్నప్పుడు, పాస్టర్లే ఆ విధమైన సేవ చేస్తున్నప్పుడు, వారే అటువంటి అబద్ధ బోధలతో సంఘాన్ని నిర్మిస్తున్నప్పుడు సంఘము ఏ విధంగా వాక్యానికి లోబడుతుంది? హల్లెలూయా. సంఘాలు తప్పు కాదు, సంఘాలను కడుతూ వాళ్ళని బోధిస్తూ స్త్రీ యాజకత్వాన్ని బలపరుస్తున్న ఆ వాళ్ళది తప్పది. హల్లెలూయా. కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారు? పిల్లలు ఏమన్నా అలా లేకుండా వేరేలా బతుకుతారండి? కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళు బాగా టక్కరేసలు వేస్తున్నారు అనుకుంటే వీళ్ళు కూడా టక్కరేసలు వేస్తారు. వాళ్ళు యథార్థంగా ఉంటే వీళ్ళు యథార్థంగా ఉంటారు. వాళ్ళు చక్కగా పర్ఫెక్ట్గా ఉంటే వీళ్ళు కూడా పర్ఫెక్ట్గానే ఉంటారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మెముకాను చాలా అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, రాజా, ఆమె నీకు మాత్రమే విరోధంగా ప్రవర్తించలేదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం 127 సంస్థానాల్లో ఈమె మెసేజ్ ఇచ్చేసింది. నేరస్తురాలు అయిపోయి అందరికీ మెసేజ్ ఇచ్చేసింది. ఏ స్త్రీ కూడా తన భర్తకి ఇంకా లోబడదు. చదవండి. మరియు మాదీల యొక్కయు న్యాయాధిపతులు రాణి చేసిన దానిని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారము, కోపం పుట్టును. ఇంకా ఇది రోజు ఫ్యామిలీ కోర్టులే. అయ్యో మా ఆవిడ ఎలా చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలాగంటుంది, ఇలాగంటుంది, ఎలాగంటుంది, ఇలాగంటుందని రోజు ఫ్యామిలీ కోర్టులే. నీకు రాజులు భార్య లోబడరు, ప్రజల సామాన్య ప్రజల యొక్క భార్యలు కూడా లోబడరు, సంస్థానాల్లో ఎవరు లోబడరు. ఇంక రోజు నీకు ఫ్యామిలీ కోర్టే. ఇవన్నీ బోల్డ్ సమస్యలు వస్తాయి, ఇప్పుడు బోల్డ్ తిరస్కారాలు వస్తాయి. ఇవన్నిటిని ఏ విధంగా సమర్థించాలి? ఇంక రోజు తగులు తెచ్చుకోవడమే మనం బతుకంతాను. ఇలాంటి ఆమె నువ్వు పక్కనెట్టుకుంటే నువ్వు రోజు తగులు తెచ్చుకోవడమే సరిపోతుంది నీ బతుకంతా. హల్లెలూయా. భలే చెప్తున్నాడు నీ, చాలా బాగా చెప్తున్నాడు. రాజుకు సమ్మతి అయినాడా వస్తి రాజైన అశ్వరోజు సన్నిధిని ఇక రాకూడదని తమ యొద్ద నీ యొక్క రాజాజ్ఞ పుట్టవలెను.
ఏమని చెప్తున్నాడండి? ఇంకా దేశంలో కానీ, ఆవరణంలో కానీ, పరిశుద్ధ స్థలంలో కానీ ఎంత మాత్రము అడుగు పెట్టకుండా వస్తీకి రాజు నుంచి ఆజ్ఞలు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఏమీన్ హల్లెలూయా. మమ్ముకోను అక్కడ హెచ్చరిక జారీ చేస్తున్నాడు, ఇక్కడ రాజు ఆజ్ఞలు జారీ చేస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు సంఘాల పాటలతో ఆగిపోయినాయి. ఉద్యోగమని పాటలు వస్తాయి కానీ రాజు గదిలోకి వెళ్ళే అవకాశం మాత్రం లేదు. ఎంత అద్భుతమైన పాటలు పాడతారో, ఎంత అద్భుతమైన ప్రార్థనలు చేస్తారో, ఎంత అద్భుతమైన యాచనలు చేస్తారో, ఎంత అద్భుతమైన కూటలు నడుపుతారో, ఎన్ని చేసినా కానీ రాజు గదిలోకి వెళ్ళడానికి వాళ్ళకి అర్హత మాత్రం లేదు. హల్లెలూయా. అది పెంతుకొస్తు అయినా, అది జీడిఎం అయినా, అది బాప్టిస్ట్ అయినా, అది లూథరన్ అయినా, అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా, అది ఏ సంఘమైనా కానీ వాళ్ళు సోది మాత్రం పెదవుల పైన ఎన్నో పప్పలు వండుతారు కానీ రాజు గదిలోకి వెళ్ళడానికి అధికారమే లేదు. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడానికి ఇంకెక్కడ అధికారం ఉంటుంది? రాజు గదిలోకి వెళ్ళడానికే అర్హత లేదంటే వింటున్నారండి? ఒక్కసారి దాన్ని అలా పట్టుకుని హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. చాలా జాగ్రత్తగా కొంచెం వినండి, చాలా జాగ్రత్తగా. ఈ ఫోన్ ఇయ్యం చాలా జాగ్రత్తగా వినండి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలదు. ఇవి ఇలాగు ఏర్పడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఆ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతపట్టుకొని రెండవ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తమ కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అర్పింపబడుచును. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇక నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా పౌలు గారు రాశాడు అంటే, వీళ్ళు కేవలం పాటలు పాడి ఆవరణంలో ప్రవేశిస్తున్నారు కానీ, పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తున్నారు కానీ, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఇప్పటి వరకు కూడా ఇంకా మార్గము తెలియపరచబడలేదట. హల్లెలూయా. 5 లక్షల మంది ప్రజలు వచ్చి పెద్ద కూడికెట్టి పెద్ద హట్టాహాసంగా జరిగినా అది ఏదో కూడికిలాగానే జరిగిపోయింది కానీ నీకు జనమే కనపడతారు కానీ అక్కడ పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలోనికి ప్రవేశించే మార్గం ఇంకా తెలియబడలేదట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. ఇక్కడ రాజుకు రాణికి మధ్యలో ఆజ్ఞలు బయలుదేరాయి. ఆది పాపాన్ని బట్టి రాజుకి రాణికి మధ్యలో ఆజ్ఞలు బయలుదేరాయి. ఏమి ఆజ్ఞలు బయలుదేరాయి అంటే, ఇంకెన్నడూ కూడా అందులో ప్రవేశించకుండానట్లు రాజు దగ్గర నుంచి ఏం చేస్తున్నాయి ఆజ్ఞలు వచ్చేసినాయి. దీన్ని జారీ చేసింది ఎవరో తెలుసా? ఈ ఆలోచన ఇచ్చింది ఎవరో తెలుసా? 7వ దూత, 7వ నక్షత్రం. ఈరోజు ప్రజలకు చాలా 7వ నక్షత్రం 7వ దూత చాలా చీపుగా కనిపించవచ్చు. ఏలియనా ఆయన ఎక్కడున్నాడు బైబిల్లో? 7వ దూత ప్రవక్త ఆయన ఎక్కడున్నాడు బైబిల్లో అని చెప్పి ఎంత భయంకరంగా మాట్లాడుతారంటే ఈరోజు ప్రజలు. కానీ దేవుడు అధికారం అంతా కూడా
రాణికి ఆజ్ఞలు కూడా జారీ చేసే అధికారం అంతయో కూడా ఎవరి దగ్గర పెట్టాడంటే దేవుడు 7వ దూతలో పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఎంత అద్భుతమైన వర్తమానం పట్టుకుని ఈరోజు 7వ దూత భూమిపైకి వచ్చాడో తెలుసండి. రాణికి ఆజ్ఞలు జారీ చేసే స్థితిలో ఈరోజు దేవుడు 7వ దూతను పెట్టాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. 7వ దూత ఆ యొక్క మెముకోను ఏం చెప్తున్నాడంటే, రాణికి ఆజ్ఞలు జారీ చేయి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఆమె రాకూడదుగా, నీకు కనిపించకూడదుగా, అది తప్పకుండానట్లు పారసీకులకి మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయాలి, మరియు రాజు చేయి నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటి ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పులు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను. ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలంగా ఉండెను గనుక ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. 7వ దూత చెప్పినట్లు దేవుడు చేస్తున్నాడు. వస్తీని పక్కనెట్టేశాడు. ఆమె కంటే గనురాలు రాణిగా వస్తీ ప్లేస్లోకి తీసుకురావడానికి మెముకోను ఆర్డర్ ఆ యొక్క ఆలోచన చెప్పినప్పుడు రాజుగారు దాన్ని రాజముద్ర చేశాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం వెర్రవీగి వాక్యం యొక్క నడకలో నడకుండా, అపోస్తుల బోధ చెప్పిన మనం వినకుండా చెయ్యకుండా మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతే వస్తీ చేసినట్లు సంఘాల్లో ఏదో ఒక సంఘం కట్టేసుకుని ఇది మా సంఘం, ఇది మా సంఘం, ఇది మా సిద్ధాంతం అని చెప్పుకుంటూ పోతే దేవుడు 7వ దూత చెప్పినట్లు వస్తీని పక్కనెట్టినట్లుగా ఈరోజు సంఘాలను పక్కనెట్టేశాడు. నువ్వు అంటావు, అయ్యి బాబు ఏసన్న గారండి పెద్ద పరిశుద్ధుడండి, ఎంత సేవ చేశాడండి, అమ్మో అతను సేవ చేస్తే ప్రజలు తండోపతండోలుగా వచ్చేసారండి అని నువ్వు అనొచ్చు. కానీ అక్కడ పరిశుద్ధాత్మలను ప్రవేశించడానికి దేవుడు ద్వారాను మూసేశాడు. హల్లెలూయా. అయ్యి బాబు జాన్ వెస్లీ అండి తండోపతండోలుగా వచ్చేస్తారండి, అయ్యి బాబు ఆయన సేవకుడు పెట్టాడంటే తండోపతండోలుగా వచ్చేస్తారండి, పెద్ద సేవకుడు ఆయన, చాలా జనం వచ్చేస్తారండి అక్కడికి. ఎంతమంది జనం వచ్చేస్తే ఏం ఉపయోగం? దేవుడు అక్కడ ద్వారాలు మూసేశాడు. హల్లెలూయా. ఆయన అక్కడ తలుపులేసేసాడు. 7వ దూత వర్తమానం లేకుండా, 7వ దూత వర్తమానం అక్కడ వినిపించకుండా దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ద్వారాలు మూసేసాడు. అన్ని కబుర్లు చెప్తారు కానీ 7వ దూత అక్కడ లేడు. అన్ని మాటలు చెప్తారు కానీ 7వ నక్షత్రం అక్కడ లేదు. హల్లెలూయా. అక్కడ నక్షత్రం లేదంటే అక్కడ ద్వారాలు మూసేశాడు దేవుడు, అంతే. అక్కడ క్లోజ్ అయిపోయింది. వస్తీకి దేవుడు బయటికి గిట్టేసినట్టు వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎంత సేవ చేసినా, ఎంత లక్షల మంది నడిపించినా, ఎంతమంది ఆరాధికులు నీకున్నా నిన్ను బయటికి గెంటాడేసి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్రమం చేయవర్లారా ఏమంటున్నాడండి? ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20 వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20. నాకు ఇంకా 15 నిమిషాలు ఉంది. కొంచెం నాకు టైం ఇస్తే నేను జాగ్రత్త స్పీడ్గా వెళ్తాను. కొంచెం వెళ్ళండి. నేను అవునా ఓపెన్ క్లోజ్ చేస్తాను. ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రభువా అని నన్ను పిలిచిన వారు ఎవరో కూడా, నువ్వు బైబిల్ ఎట్టిని తిరిగేసావా, పాటలు పాడేసావా, స్వస్థతలు చేసేసావా, చర్చిలు కట్టేసావా, సేవ చేసేసావా, జనాలు పిలిచేసావా, ఇవన్నీ దేవుడు ప్రభువా అని పిలిచేసి ఏదో నువ్వు చమత్కారంగా చేసేసినంత మాత్రాన నీవు పరలోక రాజ్యం దేవుడు ఇవ్వడు. కానీ పరలోకమందున్న వాక్య ప్రకారముగా అపోస్తుల బోధ ప్రకారంగా నువ్వు భక్తి చేసినప్పుడే దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. ఆ దినమందు ఏసన్ గారు అక్కడికి వస్తాడు, దినాకరన్ అక్కడికి వస్తాడు, జాన్ వెస్లీ అక్కడికి వస్తాడు, ఏమండి విపి రెడ్డి అక్కడికి వస్తాడు, కిరణ్ పాల్ అక్కడికి వస్తాడు,
అందరు అక్కడికి వచ్చి ఏమన్నారు చూడండి యేసుక్రీస్తుని, ప్రభువా ప్రభువా నీ నామంలో కోటాలు ఎట్లేదా, నీ నామంలో దెయ్యాలు ఎలగొట్టలేదా, నీ నామంలో అద్భుతమైన స్వార్థ చేయలేదా, నీ నామంలో చర్చలు కట్టలేదా, నీ నామంలో ఎన్నో అనేకమైన కార్యాలు మేము చెయ్యలేదా? అప్పుడు ఎన్నడును ఎరుగను ఏమంటున్నాడండి? ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారండి? చెప్పరండి మీరు. ఏం చేశారండి వీళ్ళు? ఏం అక్రమం? అక్రమం అంటే ఏంటి? అక్రమం అనగా క్రమము కానిది అక్రమం. క్రమం ఏంటి? దేవుడిచ్చిన అపోస్తుల బోధ క్రమము దేవుడు సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. సంఘ క్రమము దేవుడు పెట్టి ఆ సంఘ క్రమానికి దేవుడు అపోస్తుల బోధనిచ్చి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘ నమూనా ప్రకారమే ప్రపంచంలో ఏ సంఘం కట్టబడినా కట్టబడాలి. పౌలు గారు ఏమన్నాడు? ఈ బండ మీద తప్ప, ఈ పునాది మీద తప్ప వేరొక పునాది ఎవడు కూడా వెయ్యలేడు అన్నాడు. మీరు సంఘం కట్టాలంటే ఈ పునాది మీద కట్టబడాలి. అపోస్తుల బోధ యందును ప్రవర్తన యొక్క క్రమంలోని సంఘము కట్టబడాలని చెప్పాడు. మరి అలా కట్టబడాలా వద్దా? మేము ప్రకటించిన సువార్త ఎవడు కాక ఎవడైనా సరే వేరొక సువార్త బోధించినా సరే అతను శాపగ్రస్తుడవును గాక అన్నాడు. మేమే మరలా దిగొచ్చి వాక్యం కాదు మేము ఇంకోటి చెప్తున్నామని చెప్పి బయలుపరిచినా మీరు నమ్మొద్దు అన్నాడు. మరి అలాంటిది దేవుడు ఒక నమూనా ఇచ్చి ఒక సంఘక్రమం ఇచ్చి ఆ సంఘక్రమం ప్రకారంగా వీళ్ళు సంఘాలు కట్టకుండా వీళ్ళు ఏదో నాకు అద్భుతాలు వచ్చేసి స్వస్థలు వచ్చే వరం వచ్చేసింది, నాకు అద్భుతాలు చేసే వరం వచ్చేసింది, నేను 50 రోజులు గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానంటే చచ్చిపోయినోళ్ళు లేచిపోతాడు, నేను ఏది చేసినా సత్యమే అని చెప్పి ఏయో 4 కళ్ళ కబుర్లు చెప్తే ఏమండి ఇవన్నీ మాటలు ప్రజలు నమ్మించడానికి ఏదో జనాన్ని పోగేసుకోవడానికి ఏయో రకరకాల మాటలు చెప్తే అక్రమంగా వీళ్ళు వెళ్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? అక్రమము చేయవర్లారా అవతల పండ మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. అవతల పండు మీరెవరో నాకు అసలు తెలియనే. ఇదేంటి ఎంత సేవ చేశారు? లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి డెకరేషన్లు చేసి పెద్ద పెద్ద డీబీ బాక్సులు పెట్టి ఊరంతా వినపడిలాగే ఎన్నో అద్భుతమైన సేవలు చేశారు కదా టీవీల్లోని ఇట్లలోని. అబ్బా ఆ టీవీ చూస్తుంటే ఎంతసేపు జనాన్నే చూపించేస్తున్నారు. ఏ మీటింగులు చూసినా జనం. అయ్య బాబు ఇతను ఎంత జనం వచ్చేస్తున్నారు, ఎంత పెద్ద సేవకుడు. ఏం సేవ అది? పాతాలను నడిపించే సేవ మీకు అవసరమా? అగ్నిగుండంలో నడిపించే సేవ మీకు అవసరమా? హల్లెలూయా. ఏలియా వచ్చాడంటే అగ్ని కాల్చేస్తారు. మరి ఎంత జనం వస్తే దానికి లెక్క కాదు. ఏలియా వచ్చాడంటే జనాన్ని చూశాడంటే మీరు 50 మంది ఉన్నారో 100 మంది ఉన్నారంటే లెక్కలేదు. అగ్ని దిగొచ్చి కాల్చేయింది కాకుండా కాల్చేస్తారు. హల్లెలూయా. జనం 10 ఇప్పుడు లోకం యొక్క నానుడు ఎలా ఉంటుందో తెలుసండి? ఒక తప్పుని 10 మంది వచ్చి రైట్ అన్నారనుకోండి, అది రైటు. ఎవడో తప్పు అని చెప్పడం అది అక్కడ నిజంగా తప్పే, కానీ 10 మంది వచ్చి దాన్ని రైట్ అన్నాడు అనుకోండి, అది రైటే. అంటే మనిషి సంఖ్యాబలం చూస్తాడు, దేవుడు సంఖ్యాబలం చూడ్డు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సంఖ్యాబలం చూడ్డు. ఆయన ఒక్కరిని తీసుకునే ప్రపంచాన్ని గడగడ ఉనికిస్తాడు. ఆయన ఒక్కరిని తీసుకునే ప్రపంచాన్ని గడగడ ఉనికిస్తాడు. ఆ రోజు మోసే ఒక్కరిని తీసుకుని ఐగుప్తు దేశాన్ని మొత్తం ఉనికించేసాడు. ఏలియన్ తీసుకుని యెరూషలేము దేశాన్ని గడగడ ఉనికించేసాడు ఆయన. హల్లెలూయా. ఈ కాలంలో ఒక్క విలియం బ్రన్హాం తీసుకుని ప్రపంచాన్ని చేసేసాడు ఆయన. హల్లెలూయా. ఆయన చేతిలో ఒక్కడు చాలు, ప్రపంచం జనసంఖ్య వస్తుంది. అయ్యో ఇంతమంది జనం వచ్చేస్తున్నారంటే అదే సత్యమేమో. తండోలుగా పరిగెత్తుకుపోతారు జనాలు, కానీ వాస్తవం అది కాదండి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే అక్రమం చేయవర్లారా అంటే మీరు సంఖ్యాబలం చూసి మోసపోకండి, లేకపోతే ప్రజాబలం చూసి మోసపోకండి. అక్కడ వాస్తవం ఉందో లేదో కనుగోండి, అక్కడ సత్యం ఉందో లేదో కనుగోండి, అక్కడ నిజంగా దేవుని ఒక్క వాక్య ప్రకారం క్రమ ప్రకారం అది కట్టబడుతుందో లేదో చూడండి.
ఆ క్రమం అక్కడ లేనప్పుడు ఆ సంఘం తప్పది. వాక్య క్రమం అక్కడ లేకపోతే అది ఎంత పెద్ద సేవ అయినా తప్పే. హల్లెలూయా. అక్కడ వాక్య ప్రకారంగా సేవకుడు సంఘాన్ని కడుతున్నాడా లేదా, వాక్య ప్రకారంగా అది కట్టబడుతుందా లేదా అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు దేవుడిని లెక్కిస్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుడు మొముకాన్ని తీసుకొచ్చి వస్తీని లెక్కలో నుంచి లేకుండా చేసేసాడు. రాజుగారు పెళ్లి చేసుకున్న భార్య ఆమె సౌందర్యవంతురాలు. ఆమెకున్న సౌందర్యం ఆ దేశంలోనే లేదు. అంత అందగత్తి ఆమె. కానీ అందమైతే ఉంది, కానీ లోపల గుణం లేదు ఆవిడకి. భర్తను ఎలా గౌరవించాలో, భర్తను ఎలా ప్రేమించాలో, 10 మందిలో ఆమె పక్కన నిలబడితే ఎంత గౌరవించబడతాడో భర్త, ఆమె దీనత్వము, ఆమె యొక్క ధైర్యత్వము, చక్కగా ఆమె హుందాతనం భర్త దగ్గర చూపించి ఆమెను బట్టి ఆ యొక్క దేశంలో ఆమె కీర్తిని తెచ్చుకోవాలి. కానీ ఆ గుణహీనత ఆమె ఉండి గుణము లేని గుణము ఆ యొక్క స్త్రీలు లేనందువలన ఆమె గుణహీనురలైపోయింది, భక్తిహీనురలైపోయింది. ఆమె కళ్ళును ఆమె పొడుచుకుంది. హల్లెలూయా. ఆమె జీవితాన్ని ఆమె చేతులారా నాశనం చేసుకుంది. దేశంలో నుంచి బహిష్కరించబడింది. ఆమె కుటుంబంలో నుంచి బహిష్కరించబడింది. ఆ రాజుగారి జీవితంలో నుంచి బయటికి నెట్టివేయబడింది. చూసారా, ఒక గర్వం, గుణము లేకపోవడం వలన ఆమెకి ఎన్ని లక్షణాలు, ఎన్ని భయంకరమైన కార్యాలు ఆ జీవితంలో వెంటనే చూడండి. ఈరోజు క్రీస్తు నీ జీవితంలో లేకపోతే నీ బతుకేంటి? క్రీస్తు పరిశుద్ధాత్మగా నీలో రాకపోతే నీ బతుకేంటి? నువ్వు త్రోసేస్తే, నీ పరిశుద్ధాత్మను త్రోసేస్తే, నువ్వు వాక్యాన్ని పొందుకోనివ్వకుండా, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా నువ్వు క్రీస్తుని కనుక నువ్వు త్రోసేస్తే వస్తీలాగా నీ బ్రతుకు ఏంటి? గుణహీనరాలు అయిపోతున్నావు. గుణము లేని స్త్రీ మాత్రమే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆరాట పడదు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఆసక్తి లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? గుణం లేదు నీకు, బుద్ధి లేదు నీకు. బుద్ధిమంతురాలు ఏం చేస్తుందండి? బుద్ధిమంతురాలు ఏం చేస్తుంది? తన గృహాన్ని కట్టుకుంటుందట. ఏ గృహం? వాక్య గృహం. దేవుని యొక్క వాక్య శరీరం వైపు పరిగెట్టేది ఎవరంటే బుద్ధిమంతురాలు. అందుకే దానియేలు 12 అధ్యాయంలో దానియేలు రాస్తున్నాడు. ఏం తెలుసండి? బుద్ధిమంతులంట నక్షత్రాల వలె ఆకాశంలో మెరుస్తారట. ఆకాశంలో నక్షత్రాలు మెరిసినట్లుగా భూమి మీద మెరుస్తారంట. దేని బట్టి అండి? వారికి ఉన్న బుద్ధిని బట్టి, వారికి ఉన్న గుణాన్ని బట్టి. గుణమే పాడైపోతే, గుణమే నాశనం అయిపోతే, పాడు చేసుకుంటే నీ జీవితం 10 మందిలో ఏమవుతుంది? ఏమైనా సరే నీ గుణాన్ని నువ్వు కాపాడుకోవాలి. గుణము కాపాడుకోలేని మనిషి ఎవడైనా సరే, ఏ స్త్రీ అయినా సరే, భయంకరంగా ప్రజల్లో అల్లరిపోలైపోతారు. గుణమును కాపాడుకోవాలి. శ్రేష్టమైనది గుణం. ఈ కాలం మీకు ప్రవక్త అన్నాడు, చర్చి అంత అందంగా కట్టామన్నది కాదు, చర్చిలో ఉన్న ప్రజల యొక్క గుణశీలమును బట్టి ఆ చర్చి అందం ఉన్నదన్నాడు. హల్లెలూయా. అంటే నీ అందాన్ని ఎలా లెక్కిస్తారో తెలుసండి? నీ అందం ఎలా లెక్కిస్తారో తెలుసా? దేవుడు నీ గుణాన్ని బట్టి. నీ గుణం బాగుంటేనే నీకు అందం ఉన్నట్టు. నువ్వు ఎంత అందంగా ఉన్న లోపల గుణం లేకపోతే అది పనికి మాలిన మసిబొగ్గు లాంటిది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈరోజు లోపల గుణలక్షణం ముఖ్యం. గుణము చాలా అందమైనది. గుణాన్ని కాపాడుకోవాలి. ఆ గుణము దేవుని యొక్క గుణమై ఉండాలి. హల్లెలూయా. ఆ గుణమును మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మన జీవితాల్లో దేవుని దృష్టిలో మనం శ్రేష్టమైన జనులం అవుతాం. గుణం చాలా శ్రేష్టమైందండి. దేవుడిని కష్టాలు ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? దేవుడిని కన్నీరు ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? దేవుడిని నిన్ను విచ్ఛిన్నం ఎందుకు చేస్తాడో తెలుసా? దేవుడిని మొక్కలు ఎందుకు చేస్తాడో తెలుసా? దేవుడే తన భార్యని కష్టాల్లోకి ఎందుకు నెడుతున్నాడో తెలుసా? తన యొక్క భార్య యొక్క గుణశీలను బయట తీసుకురావడానికి.
హల్లెలూయా. భర్త ఎప్పుడు చక్కగా నిన్ను ఏంటది సంతోష పెట్టడమే కాదు, భర్త నిన్ను కొన్నిసార్లు నీకు కావాలని కష్టాలు తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? అసలు నీ లోపల ఏముందో తెలియడానికి. హల్లెలూయా. అసలు నువ్వు ఏ విధంగా నువ్వు భర్త పట్ల ఉన్నావు, భర్త పట్ల నీ ఏ గుణలక్షణం నువ్వు వెల్లడి చేస్తున్నావు, దేవుడు ఖచ్చితంగా తన భార్యని కష్టాలకు ఎందుకు తీసుకెళ్తున్నా తెలుసా? ప్రపంచంలో ఎవరు కష్టాలు పెట్టట్లేదు, తన భార్యని ఆయనే కష్టాల్లో తీసుకెళ్తున్నాడు. ఎందుకు భూమి మీద నేను పంపించాడు, ఎందుకు నీ కష్టాలు పెడుతున్నాడు, ఈ శరీరంలో ఎందుకు పెట్టి పంపించాడు, కన్నీరు ఎందుకు పెడుతున్నాడు, బాధలు ఎందుకు పెడుతున్నాడు, మరణం దగ్గర ఎందుకు నడిపిస్తున్నాడు, శోధనలు ఎందుకు పెడుతున్నాడు? నీ గుణలక్షణం బయట తీసుకురావడానికి. హల్లెలూయా. నువ్వు తెల్లగా ఉన్నావా, ఎర్రగా ఉన్నావా, షాంపూ రాసావు, ఫెయిరీన్లో రాసావు, మూతంతా పేడ రాసావా, ఏం ఆవిడ చూడవు. ఏ చీర కట్టావు, పొట్టి చీర కట్టావా, అది కట్టావు, ఇది కట్టావు, ఎవడు చూడవు. దేవుడు అలా చూసేవాడు కాదు. నీ గుణం ఎంత గొప్పగా ఉందో చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిజమైన సంఘము తన యొక్క గుణశీలాన్ని కాపాడుకుంటుంది. హల్లెలూయా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వస్తీ గుణం లేదు. గుణము లేకపోవడం కారణం చేత భర్త పరీక్షించినప్పుడు పరీక్షలో ఆమె ఓడిపోయింది. భర్త పరీక్షించినప్పుడు ఆమె ఓడిపోయి తన స్థానంలో నుంచి పడిపోయినట్లుగా మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. గుణము లేకపోతే పాపంలో పడిపోతావు, గుణము లేకపోతే శత్రువుకు దొరికేస్తావు, గుణము లేకపోతే దెయ్యానికి దొరికేస్తావు, నీకు నీవే అప్రతిష్ట పాలైపోతావు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఏమన్నా ఉంటుందంటే బుద్ధిహీనుడంట, నేను బుద్ధిహీనుడని తన యొక్క గుణం ద్వారా వాడే ప్రజల ముందు అన్ని బయటెట్టేసుకుని వాడు నేను బుద్ధిహీనుడని చెప్పేసుకుంటాడట. వాడి జీవితం ద్వారా నాలో బుద్ధిహీనత ఉంది. చాలామంది చూడండి తప్పు చేస్తారు, ఆ తప్పు మళ్ళీ బయటడిపోద్దామని చెప్పేసి ఎవరికొకరు తెలిసిపోద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పి వీళ్ళే 10 మందికి చెప్పేసి వీళ్ళే ఆ తప్పును బయటెట్టేస్తారు. ఎవరో చెప్పక్కర్లొద్దు, ఎవరో తెలియజేయని అసలు వద్దు, వీళ్ళే బయటెట్టేస్తారు దాన్ని. తప్పు చేసినోడు బయటెట్టేస్తారు దాన్ని. హల్లెలూయా. అందుకే పోలీసులకు ఆ కీ తెలుస్తుంది అనమాట. ఆ కీ తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కీ నొక్కుతారు, ఆటోమేటిక్గా తప్పు చేసినోడు ఆటోమేటిక్గా చెప్పేస్తాడు. అందుకే పోలీసుడు ఆ కీ ఎవడో బయటోడు చెప్పడు, వాళ్ళే గదిలోకి తీసుకెళ్ళి దాన్ని అప్లై చేస్తారు. ఎలా చంపుకోనైనా అంటే మొత్తం చెప్పేస్తాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వస్తీ యొక్క గుణమును పొందుకోకూడదు. వస్తీ యొక్క గుణశీలమును వాడిన ప్రతి ఒక్కరూ దేవునికి దూరం అయిపోతారు. వారికి వారే అప్రతిష్ట పాలైపోతారు. వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసేసుకుంటారు. వాళ్ళే మేము తప్పుడు వ్యక్తులము, మేము పాపులము, మేము నీచులము, మేము అబద్ధికులమని వారి నోటితో వారే సాక్ష్యం ఇచ్చి వాళ్ళే తీర్పుకు గురైపోతారు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. వాళ్ళ నోటంట ఎప్పుడు కూడా నేను పరిశుద్ధురాలని, వాళ్ళ నోటంటే ఎప్పుడు నేను పరిశుద్ధుని అని మాట రాదు. నేను ఎత్తపడతాను, నేను ఖచ్చితంగా దేవుడితో సహవాసం చేస్తాను, దేవుడు నాకు కృపనిచ్చాడు, ఆ కృప కొరకే నేను బ్రతుకుతున్నాను, ఆ కృపతో నేను జీవిస్తున్నాను, ఆ కృప కొరకు నేను ఒక సాక్షిని, ఆ కృప కొరకు నేను చచ్చిపోతాను. కానీ రాజీ పడిన మాట వాళ్ళ జీవితంలో రాదు. హల్లెలూయా. ఆడు చత్తేసి అవని, ఆడు తింటే తిన్ని, ఆడు ఏమైపోతే అయిపోని, నేను బాగున్నాను కదా, నా జీవితం బతుకు బాగుంది కదా, ఆయనకి అవమానం వస్తే ఏంటి, ఆయన అప్రతిష్ట పాలైపోతే ఏంటి, ఆయన 10 మందిలో అవమానపరచబడితే ఏంటి, ఆయన రకాల జీవితాలు విచ్ఛిన్నమైపోతే నాకేంటి, నేను బాగున్నాను కదా, నాకు రావాల్సింది నాకు రావాలంతే. గుణము లేని స్త్రీ భ్రష్టత్వం కొని తెచ్చుకుంటుంది. హల్లెలూయా. చదవండి. ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలంగా ఉండిన కనుక అతడు మొమ్ముకను మాట ప్రకారం చేసింది. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభావశ అనుసరించి తన ఇంటి వారిలో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని రోత ప్రకారముగాను, ప్రతి జన్మనకు దాని భాష ప్రకారంగాను,
రాజు తన సకలమైన సంస్థానాలకు దాని గూర్చిన తాకీదులు పంపించెను. హల్లెలూయా. ఇప్పుడు 2 అధ్యాయాలకు వద్దాం. ఈ సంగతులైన తరువాత అహస్వరోసు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమెను చేసిన దాన్ని, ఆమెకు నిర్ణయించబడిన దాన్ని తలంచగా ఇట్లనిరి, అంటే 2000 సంవత్సరాలు పట్టింది ఆయన కోపం చల్లారడానికి. వస్తీ మీద కోపం చల్లారడానికి 2000 సంవత్సరాలు పట్టిందండి ఆయనకి. అంటే అంత కోపం దేవుడికి వస్తీ మీద వచ్చింది. ఈరోజు దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా ఆయనకి అగౌరవపరిచి అప్రతిష్ట పాలు చేసి నీ ప్రవర్తన ద్వారా ఆయన సిలివేస్తా ఉన్నావు అంటే ప్రతిసారి కూడా అప్పుడు ఏం చేస్తావు? నీ ద్వారా ఆయన ఎప్పుడైనా సంతోషించాడా? ఎప్పుడైనా ఆయన నీ యందు ఆయన సంతోషిస్తున్నాడా? దుఃఖపడుతున్నాడా? బాధపడుతున్నాడా? ఆనందపడుతున్నాడా? నువ్వు చెక్ చేసుకోకుండా నువ్వు ఎల్లప్పుడూ నీ ప్రవర్తన కరెక్ట్ అని చెప్పి నీ ప్రవర్తన గుండా ముందుకెళ్ళిపోతూ ఉంటే దేవుడు కనుక ఆగ్రహించాడంటే ఆ కోపం మామూలు కాదండి. రాజ్యం నుంచి బయటికి గెంటేసినా సరే ఆయన కోపం 2000 సంవత్సరాలు పట్టింది. ఏమీన్ హల్లెలూయా. అందుకే మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయన ఆగ్రహానికి గురి కాకూడదు. ఆయన ఆగ్రహానికి గురి కాకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? మనం ఖచ్చితంగా మన గుణాన్ని కాపాడుకోవాలి, మన గుణశీలాన్ని కాపాడుకోవాలి. గుణము కలిగిన స్త్రీ అంట పురుషుని యొక్క కిరీటంలో నక్షత్రం మెరుస్తుందట. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు సొలొమోను రాజు. ఎందుకు అలా మాట్లాడాడంటే ఒక మాట మీకు చూపించిన ప్రసంగిలో ఉంటుంది. ఏమనంటే పరమగీతాల్లో 10,000 మంది పురుషులను చూశాడంట ఆయన. 10,000 మందిలో పురుషుల్లో ఒక్క పురుషుడు కనపడ్డాడు. నీతిమంతుడు, సరి చేసుకునేవాడు, పశ్చాత్తాపడేవాడు. కానీ 10,000 మంది స్త్రీలను చూశాడంట ఆయన. 10,000 మంది స్త్రీలో ఒక్క స్త్రీ కూడా లేదట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదువుతారా ఒకసారి ప్రసంగి కనుక? ఇది చదివి నేను ముగిస్తాను, టైం అయిపోయింది కనుక. కరెక్ట్గా 1 గంట అయింది. ప్రసంగి గ్రంథం 7:27 నుంచి చదవండి. 26 నుంచి చదవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచిని వారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలలో పడిపోతారు. హల్లెలూయా. అంటే మరణం కంటే భయంకరమైనది ఏంటంటే ఒక స్త్రీ. ఆమె ఎలాంటిదంటే ఉరులు వంటి మనస్సు కలిగి బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ అంట. ఈ వలలో పడినోడు ఎవడు బయటికి రాలేడు. ఇలాంటి వలలో పడినోడు ఎవడో బయటికి రాలేడు. అదంత భయంకరమైనది అది. అది చాలా భయంకరమైనది. అది మరణం కంటే దుఃఖము కలిగించేది అది. హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన స్త్రీకిని ఒక అవివేకి అయిన స్త్రీకిని ఇంత తేడా ఉంది. ఒక గుణము కలిగిన స్త్రీ ఎల్లప్పుడూ కూడా వాక్యమునందు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, వాక్యమందు గుణలక్షణము కలిగి, గుణము కలిగి, క్రీస్తును బట్టి యథార్థంగా జీవిస్తుంది. కానీ గుణము లేని స్త్రీ అంట పురుషులకి వలలు వేస్తూ, ఉరులు వేస్తూ, బంధకాల వంటి చేతులు వాళ్ళని బంధించేసి, కొంతమందిని బందీలు చేసుకుని, కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, వారి జీవితాలని నాశనం చేసి ఈరోజు అనేక మందిని పాతాళంలోకి ఈడ్చుకు వెళ్ళిపోవడానికి కారణమే మరణం కంటే దుఃఖం కలిగించే అంశము ఈ బుద్ధిహీనురాలు ఉంది.
సొలొమోను ఎంత బాధపడుతున్నాడు చూడండి ఈ విషయం చెప్పి. సంగతులు హేతు అయినది చూడగా నాకు కనబడినని ప్రసంగిని నేను చెప్పుచున్నాను. అయితే నేను తరిచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషుల్లో ఒకరిని చూచింది నేను కానీ అంతమంది స్త్రీల్లో ఒక్కటి కూడా నేను చూడలేదండి. ఎంత బుద్ధి జ్ఞానం వచ్చింది సొలొమోనుకు. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడని ఇతగాడు 1000 మందిని పెళ్లి చేసుకుని కడకి ఇతను పరిశీలించి తెలుసుకునే అంశం ఏంటంటే ఇదిగో ఈ అంశాన్ని తెస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్కరిని పెళ్లి చేసుకుని మొత్తం జీవితకాలం సర్వస్వం కోల్పోయినని చెప్పి బాందీ జాబుల దగ్గర దొలుతున్నాడు. ఒక్కరితోనే ఏగలేక బాందీ జాబుల దగ్గర దొలుతుంటే 1000 మందిని చేసుకున్నాడు. ఈయన ఎలా భరించాలి చెప్పండి ఒకసారి. ఆఖరికి భరించి తల పండిపోయి ఇంకేం చేయలేదు తెలియక ఇటువంటి మాటలు వస్తున్నాయి. హల్లెలూయా. అంటే ఆ గుణ లక్షణాలు చాలా దగ్గరగా పరిశీలించాడు ఈ వ్యక్తి. 1000 మంది పురుషుల్లో ఒక్కడైనా పశ్చాత్తాపుడు దొరికాడంట కానీ 1000 మంది స్త్రీల్లో ఒక్కళ్ళు కూడా దొరకలేదట. అంటే ఒక పరిశుద్ధత కాపాడుకునే స్త్రీలు చాలా తక్కువ ఉంటారండి. వాళ్ళ పరిశుద్ధతను, వాళ్ళ శరీరాలను, వారి యొక్క గుణలక్షణాలను కాపాడుకునే స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి వర్తమానం ద్వారా మీరు అలా ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆ 10,000 మందిలో మీరు, ఆ 1000 మందిలో మీరు కాకుండా మీ శరీరాలని, మీ గుణాన్ని, మీ యొక్క వ్యక్తిగత లక్షణాలని, మీ యొక్క జీవితాన్ని కాపాడుకుని వాక్యానికి సమర్పించుకోగలిగిన స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాడంటే అందుకు మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే వర్తమానంలోకి వచ్చిన స్త్రీలు అందరూ 100లో ఒకళ్ళు 100లో 100% మంది సరిగ్గా కనిపించకపోయినా ఖచ్చితంగా వారి జీవితాలను కాపాడుకునే స్త్రీలు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. సొలొమోను అంత మాట అన్నాడంటే 1000 మంది స్త్రీల్లో ఒక్కళ్ళు కూడా కనిపించలేదంటే అంటే స్త్రీలు పర్సెంటేజు మీరు చూడండి. చాలామంది సంఘాల్లోని మీరు సంఘాల్లోకి వెళ్తే స్త్రీల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందా, పురుషుల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందా? స్త్రీలే ఎక్కువ కనపడతారు. పురుషులు అక్కడక్కడక్కడ 2, 3, 4 కనపడతారు. హల్లెలూయా. కానీ వాస్తవంగా స్త్రీలు వస్తారు కానీ వాళ్ళ లక్షణాలు మాత్రం దాంతో మ్యాచ్ అవ్వవు. చెప్పాను మీకు. వాళ్ళు ఏ విధంగా ఆ ప్రాచీన స్వభావం ఎలా ఉంటుందంటే తప్పించుకునే స్వభావం ఉంటుంది, ఒప్పుకోని స్వభావం ఉంటుంది, రకరకాల స్వభావాలతో ఏడవబడతాడు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ నా పట్ల మాత్రం నెరవేర్చడనే స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు. కానీ వర్తమానం పట్టుకుని గోజాడి ప్రార్థించి వారు నిజంగా వారి జీవితాన్ని కాపాడుకోవాలనే ఆశతో నా బలహీనత నేను ఏ విధంగా ఉంటాను నా స్వభావం మీద ఎరిగి వాళ్ళు ఎప్పుడైతే దీని ముందు మోకరించి పశ్చాత్తాపడి ఒక గుణశీలాన్ని కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే కట్టబడతారండి. హల్లెలూయా. వారి స్వభావం తప్పని ఎరిగి వాళ్ళు ఎప్పుడైతే వాక్యమే సరైందని ఎరిగి వాక్యాన్ని పట్టుకుని వారి జీవితాన్ని సరి చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క గుణాన్ని కట్టుకుంటారు. హల్లెలూయా. నాకు అంతా తెలుసు, నేను పెద్ద మేధావిని, నా భర్త తింగరుడు, నేనే అంత తెలివైన దాన్ని, నేనే కుటుంబాన్ని అంతా కట్టుకుంటాను, నేనే నడిపిస్తున్నాను కాబట్టి నా భర్త అలా నిలబడ్డాడు, లేకపోతే ఎప్పుడు రోడ్లు పోలు అయిపోతుడు, లేకపోతే ఇలాగని చెప్పి ఈవిడ కావిడ ఎప్పుడు ఎంతసేపు పైనట్టుకుందనుకోండి, వాక్యాన్ని పక్కనెట్టేసింది అనుకోండి, అప్పుడు ఈమె జీవితం ఎంతసేపు కూడా ఆ 1000 మంది స్త్రీల్లో ఎలాగైతే సొలొమోను చెప్పాడు అలాగే నువ్వు కూడా అందులో ఉంటావు. కానీ వాళ్ళ జీవితాలు కట్టుకోవాలంటే వాళ్ళ ఆలోచన తప్పని, వాళ్ళ పెత్తనం తప్పని, వాళ్ళ తలంపులు తప్పని ఎల్లప్పుడూ కూడా సంఘము అణిగి మణిగి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తే, వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితాలు కట్టుకుంటే అప్పుడు వారి జీవితాలు చక్కగా వారి కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. స్త్రీనని ఎందుకు నేను స్త్రీల కోసం చెప్తున్నాను, వాళ్ళని ఏదో టార్గెట్ చేసినట్టు కాదు. సంఘం అంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. సంఘం అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరండి? స్త్రీ అంటే సంఘం, అందులో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, అందరూ కలిసి ఏకమే. సంఘం అంటే పురుషులు స్త్రీలు కూడా ఒకటే. హల్లెలూయా.
మనందరిలో కూడా ప్రాచీన స్వభావం ఉంది. మనందరిలో కూడా ప్రాచీన స్వభావం ఉంది. బలహీన ఘట్టాలంటే కేవలం స్త్రీలే కాదు, అంటే సంఘమే బలహీన ఘట్టం. అంటే ఇప్పుడు మన ఆలోచన తప్పని, మన విధానం తప్పని, మన తలంపులు తప్పని, మన ఉద్దేశాలు తప్పని, మనం ఎప్పుడూ వాళ్ళ మీద వీళ్ళ మీద వీటి మీద ఆధారపడడం మానేసి వాక్యం మీద ఆధారపడి దీని మీద మోకరించి దాన్ని చదివి ఆ వాక్యాన్ని ఆలోచనగా తీసుకొని ఎప్పుడైతే దాని ప్రకారంగా మన జీవితాలు కట్టుకుంటామో అప్పుడు మనము మన జీవితాల ద్వారా క్రీస్తుని కనపరుచుకునే వాళ్ళు అవుతాం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దాన్ని పక్కనెట్టేసి మనకు మనం హైలైట్ చేసుకుని నీ ఆలోచనే నువ్వు మగోడు అని చెప్పి, నీ ఆలోచనే పైనెట్టి, నీ ఆలోచనే నీకు శాసనం అని చెప్పి, చాలామంది మూర్ఖులు ఉంటారు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే బతుకుతాను, ఇలాగే చచ్చిపోతాను అంటాను. నువ్వు అలాగే చచ్చిపో, బతుకు నాయన, నువ్వు అలాగే చచ్చిపో, నేను ఎవరు కాదంటారు. కానీ నువ్వు నేరుగా వెళ్ళిపోయి అందులో పడిపోతావు, పాతాళంలో పడిపోతావు. నీ పద్ధతి మార్చుకోవాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితం మార్చుకోవాలి, నీ విధానం మార్చుకోవాలి, నీ ప్రాచీన స్వభావం మార్చుకోవాలి అని ఆశ కలిగితే ఇదిగో దీని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు వాక్యంతో సహవాసం చేస్తే ఎస్తేర్లా కట్టబడతారు. లేదు నాకు నేనే రాణిని, నాకు నేనే రాజుని, నాకు నేనే గీసిందే గీత అని చెప్పి నువ్వు అలా వస్తీలాగా మొండికేసి కూర్చున్నావు అంటే వస్తీ గట్టిని పట్టినకైతే నీకు పడుతుంది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. వస్తీ ఏం చేసింది చూడండి ఒకసారి. నేను అది చదివి నేను ముగించేస్తాను ఒక్కసారి. ఎస్తేరు గ్రంథం 2 అధ్యాయము 15 వచనం చదవండి. నేను అదే కదా ఫస్ట్ చదివాను. 14 వచనం చదవండి. 14 వచనం 15 వచనం. 2 అధ్యాయము 14 వచనం 15 వచనం. సాయంత్రం అందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపమపత్నులను కాయు రాజు యొక్క సండుడైన సయజ్ఞజు అను అతని వంశంలో ఉన్న 2వ అంతఃపురమును తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునద్దుకు మరలా వెళ్ళకుండెను. అంటే ఆమె ఏదో నేను వెళ్ళిపోయి ముందడిపోవాలని చెప్పి ముందడిపోవడానికి ప్రయత్నం చేయట్లే. చాలామంది కంగారు పరులు ఉంటారు. నేనే పడిపోవాలి, నేనే చేసేయాలి, నేనే అయిపోవాలని చెప్పేసి వాళ్ళే కట్టేసుకుంటూ ప్రయత్నం చేస్తారు. ఈమె అలా ప్రయత్నం చేయట్లే. రాజు తనంతట తాను పిలిచే వరకు కూడా ఆమె కదలలేదు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. మొద్దుకే తన కుమార్తెను స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తె యగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమేన్. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే ఏమి కట్టుకోమని చెప్పాడో, ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో అవి మాత్రమే ఆమె ధరించుకోవడానికి ఇష్టపడుతుంది. ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో, తల ఎలాగైతే దూకోమన్నాడు అలాగే దూకుంది, ముఖం ఎలాగైతే ఆ యొక్క నీట్గా ఉంచుకోమన్నాడో అలాగే ఉంచుకుంది. పేడేం రాయలేదు. పౌడర్ రాసి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, లేకపోతే పేస్ట్లన్నీ రాసి, ఆ పెదాలకి లిప్స్టిక్లు రాసి ఇవన్నీ ఏం చేయలేదు. ఆమె సహజాతీతంగా ఏ విధంగా ఉండమని హేగే చెప్పాడో అలాగే ఉంది. ఆమె ఆ తలకి 3, 4, 5, 6 జల్లేయలేదు, కొంకుల్లో ముళ్ళేయలేదు, లేకపోతే టిప్ టాప్గా ఏదో తయారవ్వలేదు, బ్యూటీ పార్లర్లో ఫ్యాషన్ చేసినట్లుగా రకరకాల ఫ్యాషన్లు ఆమె చేయలేదు. ఏగేకి ఎలాగైతే ఇష్టపడి చెప్తున్నాడో అలాగే ఎస్తేరు అలంకరించుకుంటుంది. హల్లెలూయా. ఆ బట్టలు కూడా ఏగే ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడో ఆ వస్త్రాలే ఆమె వేసుకుంటుంది. ఆ పాదరక్షలే ఆమె తొడుగుతుంది. ఎందుకంటే ఎస్తేరుకి బాగా తెలుసట. కిందకి వెళ్తే మనకు అర్థమవుతుంది, వచ్చే వారం చూద్దాం. ఎస్తేరుకి బాగా తెలుసంట. ఏగే ఎప్పుడు కూడా తన చిత్తాన్ని చేయట్లేదు. ఏగేకి బాగా తెలుసు అహస్వరోసు యొక్క లక్షణాలు, అహస్వరోసు యొక్క ఇష్టాలు,
అహస్వరోసు యొక్క ఆ డ్రెస్ కోడింగ్ అంతా కూడా ఏగేకి బాగా తెలుసు. హల్లెలూయా. ఏమి ఇష్టపడతాడో, ఏమి తాగుతాడో, ఎస్తేరు ఎలా ఉంటే అహస్వరోసు ఇష్టపడతాడో ఏగేకి బాగా తెలుసు అంటాడు. ఏగేకి తెలిసినట్లుగా మరి ఎవరికి తెలియదు. అందుకే ఏగే చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా నేను అహస్వరోసు రాజుకు నేను ఇష్టమైన కన్యకగా మారుతాను అని బలమైన నిర్ణయం తీసుకుందండి ఎస్తేరు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏగే ఎవరు? ఇప్పుడు ఏగే ఎవరంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవరండి? ఏగే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను ఫాలోఅప్ చేస్తే పరిశుద్ధాత్మ నీకు చెప్తుంది. ఏది పరిశుద్ధాత్మ? ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ. ఏంటండి అని ఊగిపోయి తప్పట్లు కొట్టేస్తే వచ్చేసేది పరిశుద్ధాత్మ కాదు. డ్యాన్స్లు వేసి డిస్కో డ్యాన్స్లు వేసేది కాదు పరిశుద్ధాత్మ అంటేని. హల్లెలూయా. ఈ చివరికి వెళ్ళిపోయి ఆ యొక్క రకరకాల భాషలని మాట్లాడేసి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి సికింద్ర బరబర అనేది కాదు పరిశుద్ధాత్మ అంటే. హల్లెలూయా. పరిశుద్ధాత్మని విశ్రాంతి దినం చేయడం కాదు పరిశుద్ధాత్మ అంటే. లేకపోతే చెప్తున్నారు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే నీతిగా బతకడం, పరిశుద్ధాత్మ అంటే తాగుడు వదిలేయడం, సినిమాలు వదిలేయడం. పరిశుద్ధాత్మ అంటే ఏయో మంచి 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 మాటలు ప్రజలకు ఇష్టపడేటట్లుగా ఇన్ని సొంపైన మాటలు మాట్లాడతారు. కాదు, అది కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరండి? పరిశుద్ధాత్మని క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునికి చెప్తాడు, నువ్వు బైబిల్లో చెప్పాడు నువ్వు ఏ విధంగా వస్త్రధారణ చేసుకోవాలి, ఏ విధంగా ముఖాన్ని అలంకరించుకోవాలి, ఏ విధంగా తల దూవుకోవాలి, ఏ విధంగా నువ్వు డ్రెస్ వేసుకోవాలి, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ వచ్చే వారం చెప్తాను నేను. మొత్తం అన్ని టోటల్గా మొత్తం అన్ని తెలుసుకోవాలి మనం. ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క అలంకరణ అంతా మనకి ఇచ్చాడు. అసలు వధువు యొక్క అలంకరణ ఏంటి, ఎలా తల దూవుకోవాలి, ఎలా ముఖం ఉంచుకోవాలి, ఏ విధంగా డ్రెస్ కట్టుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా వస్త్రాలు దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎస్తేరుకి ఏకి చక్కగా అహస్వరోసుకు తగినట్లుగా అలంకరణ అంతయు కూడా ఈ యొక్క ఎస్తేరుకి ఇస్తూ ఉన్నాడు. ఎస్తేరు అబ్బే నాకు ఇలా ఉండడం నాకు ఇష్టం ఉండదండి, ఈ చీర నాకు ఇష్టం ఉండదు, ఈ రంగు నాకు ఇష్టం ఉండదు అని చెప్పట్లా. లేకపోతే ఇలాగ తలదు కూడా నాకు అసలు ఇష్టం ఉండదు, నాకు ఇలా సినిమా స్టైల్ ఇలా కిందని పైదాకా జడేసి ఆ కిందని పైదాకా మల్లెపూలు ఎడతానని చెప్తే దేవుడు ఒప్పుకోడు, అహస్వరోసు ఒప్పుకోడు. హల్లెలూయా. లేకపోతే ఇలా కొమ్ములు ఎట్టుకుని ఇలాగ ఇక్కడ దాకా చెవిరింగులు ఎట్టుకుని ఇక్కడ దాకా ఏలాడతానంటే కుదరదు. అక్కడ కొంకుముళ్ళు వేసుకుంటే కుదరదు. అక్కడ ఏగే చెప్తాడు, పరిశుద్ధాత్మ చెప్తుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రకారంగా ఎస్తేరు అలంకరించుకుని రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడంట రాజు కంట ఎస్తేరు ఏం దయ పుట్టిందంట. రాజుకే కాదు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆమె పట్ల దయ పుట్టిందంట. అంటే పరిశుద్ధాత్మ చెప్పినట్లు వర్తమానం చెప్పినట్లు నిన్ను నువ్వు అలంకరించుకుంటే నిన్ను ప్రజల యందు దయ పుట్టించేలాగా దేవుడు చేస్తాడు. అయ్యో ఆవిడంటే నాకు పడదండి, నా మీద ఎంతసేపు సాడీలే చెప్తుందండి అనేవాళ్ళు నీకు తగలరు ఇంకా. హల్లెలూయా. అయ్యో ఆవిడ ఎంతసేపు నన్ను దూషిస్తూనే ఉంటుందండి, నేనంటే పన్నండి, అలాగే ఇలాగని నీకు శత్రులే ఉండరు. పరిశుద్ధాత్మ పొందుకుంటేనంటండి నీకు శత్రువులే ఉండరంట. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం ఏదైనా ఉంటుందా? ఉంటుందండి. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని చెప్పాడు దేవుడు. అంటే నువ్వు ఏగే చెప్పినట్లు చేస్తే ఇంక నీకు ప్రజల మీద అందరి మీద నీ మీద దయ పుడుతుంది, ప్రేమ పుడుతుంది నీ మీద. నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ప్రార్థించమని అడుగుతారు, నిన్ను హత్తుకుంటారు, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. వాళ్ళ అవసరాలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు, వాళ్ళ విషయాలని తెలియజేస్తారు. వారికి అండగా నిలబడి కోరుకుంటారు. వీళ్ళ ఇలా అండగా నిలబడితే మాకు ధైర్యం, దేవుడున్నంత కొండంత ధైర్యంగా ఉంది అని కోరుకుంటారు వాళ్ళు. ఎప్పుడు? నీలో దేవుడు ఉన్నప్పుడు, నీలో క్రీస్తు ఉన్నప్పుడు, నిన్ను అహస్వరోసు ఆక్రమించినప్పుడు. హల్లెలూయా. నువ్వు గర్వంగా వస్తీ చేసినట్లు చేసావు అనుకో, ప్రజలందరూ రాజు అసహించుకోవడమే కాదు, ఇప్పుడు రాజు అసహించుకోవడమే కాదు 127 సంస్థానాల్లో అందరూ కూడా ఈమెను అసహించుకుంటున్నారు.
అంటే ప్రజలందరూ నిన్ను అసహించుకుంటున్నారంటే కేవలం ఎవరు కూడా నిన్ను దరిదాపులో కూడా రానివ్వట్లేదంటే అర్థమేంటి తెలుసా? నీ ప్రవర్తన బాగోలేదని. నీతో మాట్లాడిన వాళ్ళందరూ పైకి నిన్ను గౌరవిస్తున్నారు, కానీ లోపల దరిద్రుడు, అమ్మో ఈవిడితో మాట్లాడితే బుర్ర తినేద్దు, ఇంకా నాకు సంపి తినేద్దు నన్ను అని నిన్ను అనుకున్నారనుకో మనసులో. ఏంటది అంటే నువ్వు వెళ్ళిన వాళ్ళ దగ్గర వెళ్ళా నువ్వు అసహ్యం పుట్టించుకున్నావంటే, నిన్ను ద్వేషిస్తున్నారంటే, నిన్ను దూషిస్తున్నారంటే అర్థం ఏంటి? అంటే నీ ప్రవర్తన బాగోలేదని, నీ విధానం మార్చుకోవాలని అర్థం. అక్కడ నిన్ను దరిదాపులోకి రానివ్వట్లేదంటే నిన్ను చేర్చుకోవడం కూడా ఇష్టపడట్లేదని అర్థం ఏంటి? నీ ప్రవర్తన బాగోలేదు. అక్కడ నువ్వు గర్విష్ఠువు అయిపోయి, అహంకారం అయిపోయి, తలబెరుస్తానంతో నీకు నీవుగానే ఒంటరిగా నాకు నేనే రాజుని, నాకు నేనే రాణిని అంట బతికేస్తున్నావు, కానీ నువ్వు రానివు కాదు, రాజువు కాదు, దరిద్రుడు, దిక్కుమాలినోడివి, దిగంబరుడివి, దేవుడు ఉమ్మూసే స్థితికి వచ్చేసావు నువ్వు. అందుకోసమే నిన్ను ఓడ కూడా పట్టించుకోవట్లేదు. దేవుడు నాకు మహిమగొలను గాక. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వస్తీ. ప్రజలందరూ ప్రేమించే స్థితిలోకి నువ్వు వెళ్తున్నావు అంటే వస్తీలాగా నిన్ను చూసి గుర్తించారా, అప్పుడు నిన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు, నీ కోసం నిలబడతారు. కానీ నిన్ను దూషిస్తున్నారంటే దూరంగా జరిగిపోతున్నారని నేను చూసి పారిపోతున్నారంటే అర్థం ఏంటి? వీడు చాలా వరస్ట్ ఫీల్ అనుకుంటారు. హల్లెలూయా. అందుచేత మన జీవితాలు మనం సరి చేసుకొని మన గుణాన్ని కాపాడుకోవాలి. మన గుణాన్ని కాపాడుకోవాలంటే 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సహోదరుల దగ్గర ఎలా ఉండాలి, చక్కగా అన్ని పద్ధతులు నేర్చుకొని చక్కగా ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా మన జీవితాలు మనం కట్టుకొని చక్కగా బలిపీఠం దగ్గర నిలబడాలి. హల్లెలూయా. అలా నిలబడడానికి దేవుడు ఈ వర్తమానం ద్వారా సహాయం చేస్తున్నాడు. ఈ వర్తమానం అవన్నీ నేర్పుతుంది, మనకి ఈ గుణలక్షణాలన్నీ నేర్పుతుంది, ఈ గుణలక్షణాన్ని మనలో పోస్తుంది. దీనితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తున్నామో అప్పుడు మన జీవితం ఆ విధంగా ఎస్తేరు వాళ్ళు కట్టబడుతుంది. గ్రంథం అంటారు, పుస్తకం అంటారు, బైబిల్ అంటారు. ఎందుకు వచ్చింది? నిద్ర వచ్చేస్తుంది బాబు, తలపొడి వచ్చేస్తుంది ప్రభు, అయ్యి బాబు పని చేసి అలిసిపోయిన ప్రభు. నువ్వు పడుకున్నావు అనుకో, నువ్వు మళ్ళీ అలాగే తెల్లారలేసి అలాగే ఉంటావు, వస్తీలాగే త్రోసివేయబడుతూ ఉంటావు. హల్లెలూయా. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, మీ గుణాన్ని కాపాడుకోండి. గుణశీలం మీలోకి రావాలంటే ఇది ఒక గుణము ఇందులో ఉంది. ఈ గుణముతో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావు గుణం వస్తుంది. ఒకవేళ నాకు వద్దనుకుంటే వస్తీలాగే అందరి చేత త్రోసివేయబడతావు, చచ్చే వరకు ఒంటరిగానే బతుకుతావు. నిన్నెవరో ఆదరించరు, నిన్నెవరో దరికి చేరనెవరో, నిన్నెవరో ప్రేమించరు, నిన్ను ప్రేమించేవారు కనపడరు. హల్లెలూయా. అందుకే చాలామంది అంటారు, పెద్దోళ్ళు మాట్లాడతారు కొంతమంది, చచ్చేలోపు 4 ప్రేమను సంపాదించుకొని నిన్ను కాపాడేదేదా అంటారండి. చచ్చేలోపు 4 ప్రేమను సంపాదించుకో, అదే నేను కాపాడుతుంది అంటారు. ఆ 4 ప్రేమను తోచేసి నువ్వు ఒంటరిగా నేనే నిలబడతాను, నేనే రాజుని, నేనే రాణిని, నాకు ఎవరు నచ్చట్లేదు, నాకు నేనే ప్రతివ్రతని, నాకు నేనే చాలా ప్రతివ్రతని అనుకున్నావు అనుకో, నిన్ను కనీసం చచ్చిపోయిన తర్వాత నోట్లో గింజలేయడానికి 4 మనుషులు కూడా ఉండరు. హల్లెలూయా. అందుచేత మన జీవితాలు మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం, గుణాన్ని కాపాడుకుందాం. ఆ గుణం ఈ బుక్లో ఉంది. ఈ గ్రంథం మనం ఎప్పుడైతే చదివో పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తుంది, ఇలా ఉండని చెప్తుంది. అప్పుడు మనం దాని ద్వారా నడిపించబడి చక్కగా మన జీవితాలు కట్టుకుంటాం. దాన్ని అశ్రద్ధ చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఎస్తేరు వలె మారాలంటే ఏగే చెప్పినట్టు చేయాలి. హల్లెలూయా. ఆ ఏగే వద్దనుకుంటే నీకు ఇంకొకటి తగులుతాడు, దాని ద్వారా నువ్వు వస్తీలో మారుతావు, జీవితాన్ని పాడు చేసుకుంటావు. అలా చేసుకోకూడదని నేను ఎంతసేపు సహనంతో ఓపికతో పరిశుద్ధాత్మ బోధిస్తుంది. ఖచ్చితంగా మనం ఎస్తేరు వలె మారదాం. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించారు.